హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్ స్టోరీస్. ఈరోజు జాక్ ఫ్రూట్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనకి పనస పళ్ళు దొరికే సీజన్ కదా ఇవి. అలానే పచ్చి పనసకాయలు కూడా మనకి ఇప్పుడే బాగా అవైలబుల్ ఉంటాయండి. సో వాటిని మనకి ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసి పసుపు పట్టించి మనకి ఈ విధంగా సేల్ చేస్తారు. వీటిని ఒక 1/2 kg వరకు తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేసేసుకుని 1 స్పూన్ వరకు కారము, అలానే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, 1 స్పూన్ పెరుగు, ఇవన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టించి మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలానే 1 kg వరకు రైస్ అయితే తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలి. అలానే కుక్కర్లో 1 స్పూన్ వరకు ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకున్న పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక 4 to 5 వరకు పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కుక్కర్ మూతనైతే పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే తీసుకుని ఆ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒక 5 to 6 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడే మసాలా దినుసులు కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటే అరోమా బాగుంటుంది. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ కలిపి పేస్ట్ చేసుకున్నది ఇదంతా కూడా ఈ ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యాక తగినంతగా ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నామండి. అలానే 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకుని మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పుదీనా ఆకులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఈ అరోమా చాలా బాగుంటుంది కదా బిర్యానీకి. సో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాటర్ని అయితే వేసుకోవాలి. మనం రైస్ని 1 kg వరకు తీసుకున్నాం కదా, అంటే 4 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నామండి. అంటే 8 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పడుతుంది. 1:2 రేషియో. సో వాటర్ కూడా సరిపడిగా వేసేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాగా మసలు కాగాలి. సో మూత పెట్టుకుంటే త్వరగా వాటర్ బాయిల్ అయిపోతుంది కాబట్టి మూత పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు కుక్కర్ లిడ్ తీస్తాం కదా, జాక్ ఫ్రూట్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. అలానే వాటర్ కూడా బాగా మసలు కాగుతుంది కదా, ఇప్పుడే మనం రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. రైస్ అంతా కూడా వేసేసుకొని ఒక 80% వరకు కుక్ చేసేసుకోవాలండి రైస్ని. సో మూతనైతే పెట్టేసుకుని మనం కుక్ చేసేసుకుందాము. ఈ విధంగా 80% వరకు కుక్ అయిపోయాక మనం ఉడికించుకున్న జాక్ ఫ్రూట్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి రైస్ని కింద నుంచి పై వరకు బాగా కలుపుకుంటూ తిప్పాలండి. ఈ జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టాలి. సో అంతా కలిపేసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని కుక్ చేసేసుకోవాలి. బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం మరొక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందామండి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం జాక్ ఫ్రూట్ బిర్యానీ తయారు చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.